హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేను మీకు బ్యాంకాక్ ఫ్లోటింగ్ మార్కెట్ చూపిస్తాను. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అంతా షాపింగ్ ఉంటుంది. హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్, డెకరేషన్ ఐటమ్స్, హ్యాట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి ఇక్కడ. కానీ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నీ. ఈ మార్కెట్లో ఏంటంటే మనం బోట్లో వెళ్తూ షాపింగ్ చేస్తాం. రివర్కి అటు ఇటు సైడ్స్లో షాపింగ్ ఉంటుంది మొత్తం. మనకి ఏమైనా కావాలి అంటే బోట్లో వెళ్తూ చెప్తే స్టాప్ చేస్తారు. స్టాప్ చేసినప్పుడు మనం తీసుకోవచ్చు. ఇక్కడ మొత్తం ఫార్మ్స్ ఉన్నాయి. రివర్ పక్కన రివర్ సైడ్స్కి హౌసెస్ కూడా ఉన్నాయి. కొబ్బరి తోట, అరటి తోట, ఇలా చాలా రకాల తోటలు అయితే ఉన్నాయి. బోట్ రైడ్లో వెళ్తూ ఉంటే తోటల్లో నుంచి అండ్ ఇక్కడ వాటర్ ఉన్నాయి కాబట్టి రెండింటి నుంచి మంచిగా చల్లగాలి వస్తుంది. ఈ బోట్ రైడ్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ ఈ బోట్ రైడ్ వర్త్ చాలా ఎక్కువ అనిపించింది. మాకు తెలియక పర్సన్ వైజ్ టికెట్స్ తీసుకొని వెళ్ళాము మేము. యాక్చువల్గా అయితే ఇక్కడ బోట్ వైజ్ టికెట్ ఉంటుంది. బోట్ బుక్ చేసుకుంటే తక్కువ పడుతుంది. ఆ బోట్లో ఎంతమంది అయినా వెళ్ళచ్చు. మీరు ఫ్లోటింగ్ మార్కెట్కి వెళ్తే మాత్రం బోట్ బుక్ చేసుకోండి. పర్సన్ వైజ్ టికెట్స్ తీసుకోవద్దు. ఇలా బోట్ బుక్ చేసుకోవడం వల్ల మీకు చాలా మనీ సేవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, డ్రెస్సెస్ అంతా చాలా బాగున్నాయి. ఫ్లోటింగ్ మార్కెట్ చూడడానికి వెళ్ళండి, కానీ షాపింగ్ చేయడానికి వెళ్ళొద్దు. ఎందుకంటే అన్ని కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్స్ చాలా బాగున్నాయి చూడండి. ఇక్కడ మన దేవుళ్ళ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. సైడ్స్కి హోటల్స్ కూడా ఉన్నాయి. మీకు ఒకవేళ ఆకలేస్తే స్టాప్ చేసుకొని బోట్ని వెళ్ళి ఫుడ్ తినచ్చు. మేమైతే బోట్ని 2 అవర్స్కి బుక్ చేసుకున్నాము. మీకు ఎన్ని అవర్స్ కావాలంటే అన్ని అవర్స్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీకు మనీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు బోట్స్లో పెట్టుకొని ఫ్రూట్స్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవి కూడా అమ్ముతున్నారు. మీకు ఒకవేళ ఏమైనా కావాలి అంటే వాళ్ళు మీ బోట్ పక్కకి వచ్చేసి అన్నీ ఇస్తారు. ఇక్కడ సైడ్స్కి అరటి తోటలు ఉన్నాయి చూడండి. ఫ్లోటింగ్ మార్కెట్ పటాయాలో ఉంటుంది, బ్యాంకాక్లో ఉంటుంది. మేము వెళ్ళిన ఫ్లోటింగ్ మార్కెట్ అయితే బ్యాంకాక్లో ఫ్లోటింగ్ మార్కెట్. పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ చాలా చిన్నగా ఉంటుందంట. ఇక్కడ చూడండి, చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఈ పెయింటింగ్స్ని హోమ్ డెకరేషన్కి కావాలి అంటే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో మేము వైట్ స్నేక్ చూసాము. చాలా పెద్దగా ఉంటుంది. దాంతో కావాలంటే మనం వీడియో తీసుకోవచ్చు, ఫోటో తీసుకోవచ్చు. అలా ఫోటో తీసుకుంటే దానికి వాళ్ళు ఎక్స్ట్రా మనీ ఛార్జ్ చేస్తారు. ఇక్కడ క్రొకడైల్ పార్క్ సపరేట్గా ఉంటుంది. క్రొకడైల్ పార్క్కి వెళ్ళాలి అనుకుంటే మీరు ఫస్టే వాళ్ళకి చెప్తే దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ వీడియో నేను అప్లోడ్ చేశాను నా ఛానల్లో, వెళ్ళి చూడండి. మేము ఈ ఫ్లోటింగ్ మార్కెట్కి వచ్చినప్పుడు అయితే కొన్ని షాప్స్ క్లోజ్లో ఉన్నాయి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో ప్రైజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉండడం వల్ల మేము అయితే ఏం కొనుక్కోలేదు. ఈ షాప్స్ అన్నిట్లో ఐటమ్స్ చాలా బాగున్నాయి చూడండి. ఈ ఫ్లోటింగ్ మార్కెట్లో అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ బోట్ రైడ్ మాత్రం మాకు ఎక్కువ నచ్చింది. ఇక్కడ హోమ్ డెకరేషన్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టాచ్యూస్ ఉన్నాయి. ఇక్కడంతా ట్రాఫిక్ ఏర్పడింది. బోట్స్ అన్నీ ఆగిపోయాయి. మీరు బోట్ బుక్ చేసుకోవాలంటే ఇక్కడ బుక్ చేసుకోవాలి.
ఇది బోట్ స్టేషన్ అండ్ స్టాప్. రివర్లో కూడా ట్రాఫిక్ ఉంటుందనేసి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. ఇక్కడ చాలామంది ఫారినర్స్ కనిపించారు మాకు. ఇక్కడ మాకు ఇండియన్స్ కూడా కనిపించారు. ఇక్కడే మేము స్నేక్ని చూసింది, కానీ ఫోటోలు తీసుకోలేకపోయాం. అందరూ బోట్స్లో వీడియోస్ తీసుకుంటున్నారు అండ్ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈ రివర్ చిన్నగా ఉండడం వల్ల చాలాసేపు వెయిట్ చేశాం జామ్ అయిపోయి. ఇక్కడైతే డిఫరెంట్ హ్యాట్స్ ఉన్నాయి చూడండి. ఈ హ్యాట్స్ వీళ్ళ ట్రెడిషనల్ హ్యాట్స్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి చూడండి. అండ్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు అండ్ గణేష విగ్రహాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. మరదేవుళ్ళ విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి, మాకైతే కనిపించాయి చాలా దేవుళ్ళ విగ్రహాలు. ఇక్కడ ఎండ చాలా ఎక్కువ ఉంటుంది, సో దట్ మీరు హ్యాట్స్ ఇక్కడికి తెచ్చుకోవడం వల్ల బెటర్. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. ఇక్కడ కావాల్స్తే మీరు బోట్ని ఆపుకొని తినచ్చు ఫుడ్ ఏమన్నా తీసుకుందామా. కోకోనట్ ఐస్ క్రీమ్. ఇక్కడైతే మేము కోకోనట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాం. ఈ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే మాకు 70 bahts పడింది. ఈ ఆంటీ మా దగ్గరికి వచ్చి బోట్లోనే కోకోనట్ ఐస్ క్రీమ్ ఇచ్చింది. మేము ఈ బ్యాంకాక్ ట్రిప్లో డైలీ కోకోనట్ ఐస్ క్రీమ్ తిన్నాను. ఈ ఐస్ క్రీమ్ మాత్రం అన్నిటికంటే చాలా బాగుంది. ఇంత మంచి ఐస్ క్రీమ్ మేము బ్యాంకాక్లో ఇదే తినడం. మా అందరికీ అయితే చాలా బాగా నచ్చింది ఈ ఐస్ క్రీమ్. ఇది మొత్తం పర్పుల్ రైస్ అండ్ పర్పుల్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. ఫ్రెష్ కోకోనట్తో చేశారు ఈ ఐస్ క్రీమ్, అందువల్ల చాలా టేస్టీగా ఉంది. ఇక్కడ మ్యాంగోస్ సెల్ చేస్తున్నారు. మ్యాంగోస్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ. అండ్ కోకోనట్ వాటర్ కూడా చాలా బాగుంటాయి. బ్యాంకాక్లో మోస్ట్లీ అన్ని ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. బ్యాంకాక్కి వచ్చినప్పుడు మీరు కోకోనట్ ఐస్ క్రీమ్, కోకోనట్స్ ఇవి టేస్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇవి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అండ్ బాగుంటాయి టేస్ట్. ఇక్కడ స్టిక్కీ రైస్ విత్ మ్యాంగో చాలామంది తీసుకుంటున్నారు, కానీ మేము టేస్ట్ చేయలేదు. ఇక్కడ ఫేమస్ అనుకుంటా. థ్యాంక్ యూ, బాయ్ గాయ్స్.